హలో మయ్య, ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావు ఏంటి? ఏదో మయ్య ఊరి మీద తిరిగిన అలా బయటికి తిరగడానికి అయితే వెళ్తున్నాం. బయటికి తిరగడం అంటే ఎక్కడికి అనుకోవద్దు, గంట అయితే బయలుదేరమ్మయ్య. ఎవరమో స్నానం చేయలేదు, ఆ స్నానం చేద్దామని బయలుదేరమ్మయ్య. అలా ఇంకేదో ఆలోచిస్తూ గండ అయితే పేరు వచ్చింది. మరి ఇంకెందుకులే, చాలా రోజులు అయింది కదా, అలా వినచైతే అన్ని అయిపోయి ఎలాగ పనులన్నీ అయిపోయాయి కాబట్టి ఇంకా రిలాక్స్ గురించి అలా బయలుదేరమ్మయ్య. చాలా రోజులకైతే వెళ్ళమ్మయ్య. క్లైమేట్ మొత్తం సూపర్ ఉందమ్మయ్య. క్లైమేట్ చూస్తే అయితే చివరికి అయితే మన గండ దగ్గరికి అయితే వచ్చేసామయ్య. ఇంక ఇక్కడ టికెట్లు కంపల్సరీ తీసుకోవాలి. మనమైతే వెళ్ళిపోయాము. మా వాడు దొరికిపోయాడు కాబట్టి టికెట్లు 2 తీసుకున్నాడు, నాది మా వాడిది. ఫ్రీ కొనుక్కున్నామయ్యా. ఫ్రీ ఏం లేదు, 30 రూపాయలు అడిగాడమయ్యా. 30 రూపాయలు ఇచ్చిన తర్వాత టికెట్ అయితే మన చేతికి ఇస్తాడు. పళ్ళు పెట్టి అయితే లోన్ కి ఇంకా బయలుదేరాము. ఇలా ఎక్కడున్నా అసుకే కదా, మామూలుగా ఉండదు. లోన్ కి రాగానే లోన్ కి వచ్చామా లేదా 2 స్టార్ ఫ్రూట్లు అయితే మా వాడు తీసుకున్నాడమయ్యా. ముక్కల కోసం అయితే ఇచ్చారు. నేనేమో ఉప్పు కారం పెట్టకంటే నోట్లో పెట్టేశాను. దవడైతే జిగ్గుమన్నది. మా వాడు తినరా అంటే నా రియాక్షన్ చూసి ఆపేసాడు అనమాట. తినకంట ఉప్పు కారం అయితే పెట్టడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత తింటాను అన్నాడు. అది తిన్నా సరే సేమ్ అలాగే టేస్ట్ అయితే ఉంది, మామూలు ఉండదు. ఆ రియాక్షన్ బాయ్ ఎలాగుంది రియాక్షన్, రచ్చగా ఉంటది మా వాడైతే ఒక్కొక్కడైతే ఒక్కొక్కటి తినడం స్టార్ట్ చేశారు. ఇంకా రివ్యూస్ మా వాడు వీడియో తీస్తున్నాడు అనమాట. మా బ్యాచ్ లో రివ్యూస్ అడుగుతున్నాడు దాని మీద. బాగుంది బాగుందనే చెప్పాలి, మరి తింటున్నాం కదా. అలా నడుచుకుంటూ ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. వచ్చినట్టు అయితే అందరికి ఆకలి గట్టిగేసింది. బిర్యానీ పార్సల్ అయితే తెచ్చుకున్నాం మనం. 5గురికి వచ్చాము. 5 ప్లేట్లు తండ్రి అంటే 4 ప్లేట్లు తెచ్చారు. కానీలే ఒక్కనే ఉన్నాను కదా అనేసి తాటాకులు అయితే అడ్జస్ట్ అయిపోయాను. గుడ్డు గురించి చూసారు కదా, ఎంత ఆతృత. గుడ్డు పడిపోకూడదు కింద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో. ప్లేట్ తేడానికి మాత్రం ఉల్లొంగదు. ఇక్కడ మాత్రం చూడండి ఎలా ఉంటది. హాయ్ చెప్పంటారా అంటే ఏదో వింత చూపులు చూస్తాను అనమాట. అలా మాట్లాడుతూ అయితే భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది. అప్పుడులో నా చింటూ బ్రో అయితే వచ్చాడు మన దగ్గరికి. ఎలాగా మనం తిందేయలేం కాబట్టి దుమ్ములు అయితే వేసాం. ఇక తినడం అయితే అయిపోయింది. రీల్స్ చేద్దాం స్టార్ట్ అయిపోయాం అనమాట. ఏదో అలా ఒక రీల్ అయితే తీసాము. ఈ రీల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా గంటడానికి అయితే స్టార్ట్ అయిపోయాం. సరే మయ్య, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్.